అండ్ ఇంకా కొద్ది నిమిషాల్లోనే ముగించబడుద్ది అండ్ వినబడుతున్న వాక్యం మనం సంపూర్తిగా అంగీకరించితే వాక్యాన్ని మన జీవితానికి అది అనుకరించబడుద్ది. వాళ్ళు అరుచుకుని పోతారు అనుకుంటే వాక్యం మనం దాటి వెళ్ళిపోయిద్ది అంటే వాక్యం మనల్ని దాటుకుని వెళ్ళిపోద్ది. నేను చిన్న పాట పాడతాను, సరిగ్గా లేదు మీరేమనుకోవద్దు. ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే మెస్సయ్యా, ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే మెస్సయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నాకున్నది నీవే, నేనున్నది నీకే. ఆధారం నా ఆనందం నాక భయం దేవా ప్రతిదినం. ఆధారం నా ఆనందం నాక భయం దేవా ప్రతిదినం. ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే యేసయ్యా. బంధువులే నన్ను బాధపరచిన, ఆత్మీయుల నన్ను ఆదరించకపోయిన, బంధువులే నన్ను బాధపరచిన, ఆత్మీయుల నన్ను ఆదరించకపోయిన, కళ్ళల్లో కన్నీరు కదులుతూనే ఉన్నా, హృదయంలో కలహాలు కుదురులేక చేస్తున్నా, కళ్ళల్లో కన్నీరు కదులుతూనే ఉన్నా, హృదయంలో కలహాలు కుదురులేక చేస్తూ. ఆధారం ఆనందం నాక భయం దేవా ప్రతిదినం. ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే మెస్సయ్యా. సరిగా పాడలేనట్టుంది వాతావరణం. అశాంతి నాలో నిలువున అలుముకుంటున్నా, ఎవరున్నారు నీకని హృదయం ప్రశ్నిస్తున్నా. అశాంతి నాలో నిలువున అలుముకుంటున్నా, ఎవరున్నారు నీకని హృదయం ప్రశ్నిస్తున్నా. భవిష్యత్తే నాలో భయమే రేపుతున్నా, బరువైన హృదయముతో నీకై బ్రతుకుతున్నా. భవిష్యత్తే నాలో భయమే రేపుతున్నా, బరువైన హృదయముతో నీకై బ్రతుకుతున్నా. ఆధారం నా ఆనందం నాక భయం దేవా ప్రతిదినం. ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే మెస్సయ్యా, ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే మెస్సయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నాకున్నది నీవే, నేనున్నది నీకే. ఆధారం
నా ఆనందం, నాకు భయం దేవ ప్రతిదినం. క్షమించండి, పాట నేను అనుకోని రీతిగా పాడుతున్నాను, అందువల్ల అది నడవలేదు. ఒకసారి కీర్తనల గ్రంథము 119వ కీర్తన 119వ కీర్తన 105వ వచనం ఒకసారి చూడండి అమ్మా. 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణం చేసి ఉన్నాను. ఆ మాట వినబడుతుందండి. ఆయన వాక్యం ఏంటంట అండి? ఆయన వాక్యం మన పాదములకు దీపం, త్రోవకు వెలుగు అంటది అండి. మనం ఎవరి మీద ఆధారపడి నడుస్తాం ఏమండి? జనం మీద, మనుషుల మీద ఆధారపడి నడుస్తాం. ఇక్కడ వాక్యం ఏమో నేను త్రోవకు వెలుగునని చెబుతుంది. వాక్యాన్ని అనుసరించి జీవించాలంటే అండి కొన్ని బంధకాలు తెగాలి. ఇప్పుడు మనం పాడాం కదా, బంధువులే నన్ను బాధపరచిన, ఆత్మీయులే నన్ను ఆదరించకపోయినా, అందరూ వదిలేసిన దేవుడు పట్టుకుంటే మనకి ఇబ్బంది లేదు. కానీ వీళ్ళందరూ ఉండి దేవుడు వదిలేస్తే అండి అందరూ ఉండి దేవుడు వదిలేస్తే మనిషి ఎందుకు పనికిరాడు? అందరూ వదిలిపెట్టిన దేవుడు తోడుగా ఉంటే ఏదో ఒక రోజు లేవనెత్తాడు. అర్థమైందండి? దేవుడు ఇడిచిపెట్టడు. దేవుని మీద ఆధారపడి ఆనుకుని బ్రతకాలని ఆశపడాలి, అంతేగాని మనుషుల కొరకు. ఏమండి, ఇప్పుడు పావురాయిలకి మేత వేసామండి. పావురాయిలు ఉన్నాయంట ఒక యజమానుడికి. డైలీ మేత పెడుతున్నాడు అండి. మేత పెడుతుంటే వాటిలో కాకి బూడిదలో డొల్లు వచ్చి పావురాయిల్లో కలిసి మెయ్యాలనుకుని ప్రయత్నం చేస్తుందంట. పావురాయిలు ఏమో చిటుకు నడుద్ది, కాకి ఏం చేసిద్ది? ఎగురుతూ ఉంటుంది. ఏమండి, పావురాయిలు ఏమో చిన్నగా నడుచుకుంటూ వెళ్తాయి, కాకి ఎగురుకుంటూ వెళ్ళిద్ది మేతకి. అంటే అది బూడిద రంగు వేసుకుంది. రంగు అయితే పావురాయి రంగు బూడిద రంగు వేసుకుంది, కానీ దాని నడక, దాని విధానము అంటే పావురాయి చక్కగా మెత్తగా ఏరుద్ది, కాకేం చేసి పొడిచి తీసిద్ది. ఏమండి, వేషము ఎలా వేసుకున్నా దాని విధానాన్ని బట్టి ఇది ఫలానా అని గుర్తుపెట్టగలుగుతాం. అవునా కదా? అందుకని దేవుని వాక్యాన్ని నేను సంపూర్తిగా నమ్మటకు ఇష్టపడాలి. దేవుని చిత్తాన్ని చేయుటకు నీవు మనఃపూర్వకముగా, నిన్ను ఎవరో ఇబ్బంది పెట్టకూడదు. ఎవరో ఇబ్బంది పెడితే నువ్వు చేసేది అది భక్తి కాదు, భక్తి జీవితం కాదు. నీ అంతటికి నీకు హృదయంలోంచి పుట్టాలి. ఏమండి, హృదయంలోంచి పుట్టాలి. యేసు ప్రభు తనకి ఇష్టమయ్యి ఈ శ్రమలన్నీ అనుభవించడానికి ఇష్టపడే, ఏమండి ఇలాంటి బాధలు వస్తాయని తెలిసి కూడా ఆయన పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. తెలుసు ఆయనకి, నేను 33.5 సంవత్సరాల తర్వాత ఏమండి నేను చనిపోతేనే మానవులకు రక్షణ ఉంది, లేకపోతే లేదని చెప్పి. ఇప్పుడు తమ్ముడు చెప్పారు కదా, యోధా నువ్వు చేయవలసిన, యోధా ఆ పని చేయకపోతే మానవులకు రక్షణ లేదు. యోధాని మనం తక్కువగా మాట్లాడుతున్నాం, కానీ యోధా అలాగే చేయకపోతే ఆ కర్తవ్యం నెరవేరదు. అర్థమవుతుందండి? కొన్ని విషయాలు, ఏ విషయంలో కూడా దేవుడు దేన్ని పెట్టుకోడు, ఆయన మీద పెట్టుకోడు. ఏ పని విషయంలోనైనా మనం ఏమంటామండి? అమ్మ దేవుడు అంట మాట చేశాడు. దేవుడు చేయడు. దేవుడు దాన్ని తలబెట్టి వదిలేస్తాడు. వారి క్రియలను బట్టి ప్రతిఫలిస్తుంటున్నాడు. ఇక్కడ మనం ఒకసాట యెహెజ్కేలు 18:23 ఒక మాట ఉంటుంది చూడండి. యెహెజ్కేలు 18:23 ఒక మాట ఉంటుంది. దుష్టుడు మరణమందుటి చేత నాకేమన్నా ఏమంటున్నాడు దేవుడు? దుష్టుడు మరణమందుటి చేత నాకేమన్నా సంతోషమా? వారు తన ప్రవర్తనను సరిదిద్దుకుని నీతిమంతుడిగా బ్రతికితే దేవుడు సంతోషిస్తాడంట. ఏమంటే మొదట ప్రవర్తన సరి చేసుకోవాలి. ప్రవర్తన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఏమంటే నేను ఏదో ఉన్నాను, అంటే మానవుడు కొమ్ములు రావు, కానీ ఏంటంటే కొమ్ములతో కూడిన మాటలు మాట్లాడతాడు మనిషి. నేనంటే ఏంటి, ఎందుకని మాట్లాడతారంటే అది గతంలో మనకు కూడా కొంత ఉంది కాబట్టి అది ఎలా వర్తించిద్ది అనేది మనకు తెలిసిద్ది.
అంటే గతంలో మనకు కూడా ఉంది కాబట్టి అది ఎలా వర్తించుద్ది అనేది అర్థమవుతుంది. అందుకని నీవు నేను సరి చేయబడటకు ఇష్టపడాలి, అంటే ఇష్టపడాలి. అప్పుడే నీ జీవితం నా జీవితం కట్టబడిద్ది. నేను చేసేది ఏదో చేసేస్తున్నానండి, ఎవడేమైపోతే నాకేంతండి అని మనం ఎప్పుడు అనుకోకూడదు అని చెప్తున్నాడు గిలాపు వాక్యంలో 5:7 ఏమన్నాడు, మా తండ్రులు పాపం చేసి గతించిపోయి వారి దోషశిక్షని మేము అనుభవిస్తున్నాం. ఒకప్పుడు మాకు దాసులుగా ఉన్నవారు ఇప్పుడు మా మీద ప్రభువులుగా ప్రభుత్వం చేయిస్తున్నారు. వారి వశం నుంచి విడిపించేవాడు ఎవడు అంటే ఎవరు పాపం చేశారంట, మా తండ్రులు పాపం చేసి గతించిపోయి వారి దోషశిక్షని మేము అనుభవిస్తున్నాం. చూడండి, మనం చేసి వెళ్ళిపోతాం కాదు, మన బిడ్డలకి అంటే సంక్రమించింది. అది మన బిడ్డలు అనుభవించాలి. మనం సంతోషంగానే ఉంటాం, మనం బాగానే ఉన్నాం అనుకుంటాం, కానీ అది మన బిడ్డల మీద ఏలుబడి చేస్తుంది. మన కుటుంబంలో ఎవరో ఒకరి మీదకి ఏలుబడి చేసిద్ది. అర్థమవుతుందండి? మన బిడ్డల మీద ఎవరో ఒకరి మీద ఏలుబడి చేసిద్ది అండి. ఎవరిదన్నా మన మొత్తం అదొక ఎకరం పొలం సంపాదించి వెళ్ళిపోయాడు అనుకోండి, మా తాత వెళ్ళిపోయాడు, మా నాన్న కూడా వెళ్ళిపోయాడు, మంద కాదని వదిలేస్తామా? అవును, వదలం కదా. ఎందుకని అది మన స్వాస్థ్యం. అలాగే పాపం కూడా మన కొరకు స్వాస్థ్యం దాయబడి ఉంటుంది. అదేమో అభివృద్ధి చేసిద్ది, ఇదేమో నాశనం చేసిద్ది. ఏమంటే ఆస్తి అభివృద్ధి చేసిద్ది, పాపం నాశనం చేసిద్ది మనిషిని. అందుకని ప్రతి విషయంలోనూ గమనిక కలిగి ఉండాలి. నేనేం చేస్తున్నా, పూర్వీకులు ఏం చేశారని మనకు తెలియదు. అందుకని నెహెమీయా అంటాడు, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రులు ప్రార్థన చేయి, నీ దాసుడైన నేను చేయి ప్రార్థన ఆలకించము. నేనును నా తండ్రి ఇంటి వారును నీ పట్ల అసభ్యంగా ప్రవర్తించాము. నీ సేవకుడైన మోసే మాటలను మేము ఏమంటే వినకపోయాము, లక్ష్య పెట్టలేదు. అంటే నెహెమీయా ఎవరు? 3, 1, 2, 3, 4 తరాలు. నేనును మా తండ్రి నీ ఇశ్రాయేలీయులైన నీ కుమారుల దోషములు నేను ఒప్పుకుంటున్నాడు. ఇశ్రాయేలీయులు దోషములు కూడా ఒప్పుకుంటున్నాడు. ఏది మరి పూర్వీకులు కదా వాళ్ళు ఇశ్రాయేలీయులు అంటే నీ కుమారులైన ఇశ్రాయేలీయుల దోషములు కూడా నేను ఒప్పుకుంటున్నాను అంటున్నాడు. పూర్వీకులు వారిది, వారి తండ్రిది, ఆయనది కూడా అంటే 4 తరాలు ఒప్పుకోవాలి ప్రతి మనిషి. యేసు ప్రభు వీటన్నిటిని నడిపించడానికి వచ్చాడు, కానీ ఆయన వెళ్ళిపోయినాక మనం చేస్తానన్నాం. ప్రభువు చనిపోయింది మన కొరకేనో మనకు తెలుసు, కానీ ప్రభువుని అప్పగించటకు కారణం నేనే అని మనం ఎప్పుడైనా గ్రహించామా? గ్రహించరా. ఎప్పుడో చనిపోయాడండి, అది ఎవరి పాపంలే అనుకుంటాం మనం అండి, సులువుగా తీసుకుంటాం. కానీ ఆయన వాక్యం అన్ని విషయాల్లో క్రియ చేసిద్దని మనం చదివాం కదా. ఏమంటే నరములు, ఎముకలు, కండరములను, కీళ్లను అంటే సమస్తం నిభజింపజేసిద్దని మనం చదివాం కదా. అంటే వాక్యం పనిచేసేటప్పుడు మన జీవితంలో క్రియాపూర్వకంగా దేవుడు శాపమైనను పరిశుద్ధతనైనను అంటే రెండిట్లో ఏదైనాను ఉంచుతాడు. మంచి చెడులు మన జీవితంలో ఎప్పుడు ఉంటానే ఉంటాయి. అదే 18వ అధ్యాయంలో 13, 14, 15 వచనాలు చూడమ్మా. యెహెజ్కేలు అతడికి ఒక కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రి చేసిన పాపములన్నిటినీ చూచి ఆలోచించుకొని అట్టి క్రియలు చేయకుండా ఉండిన ఎడల అనగా పర్వతముల మీద భోజనం చేయకయు ఇశ్రాయేలీయులు పెట్టుకొనిన విగ్రహముల తట్టు చూడకయు తన పొరుగువాని భార్యను చెరపకయు ఎవరినైనను బాధ పెట్టకయు తాకట్టు ఉంచుకొనకయు బలాత్కారం చేత నష్టపరచకయు ఆకలిగొని వానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి పేదవాని మీద అన్యాయముగా చేయివేయక లాభము కొరకు అప్పియకయు వడ్డీ పుచ్చుకొనకయు ఉండినవాడై నా విధులను ఆచరించు నా కట్టడను అనుసరించు నుండిన ఎడల అతడు తన తండ్రి దోషములను బట్టి శిక్ష పొందడు, సావడండి. అతడు అవశ్యముగా బ్రతుకును. అంటే అన్నిటినీ అక్కడ పైనుంచి ఏమేమి వచ్చినాయి అన్నిటిని కట్ చేసుకొని రావాలి కిందకు వచ్చేటప్పుడు. అంటే పైన జరిగిన వాటిని అన్నింటినీ కట్ చేసుకుంటూ రావాలి కిందకి, ఒక్కొక్క దాన్ని తగ్గించుకుంటూ వస్తేనే ఈ వ్యక్తి బతుకుతాడు. అంటే మనం ఏమంటాం, మా తాతోళ్ళ మూతులు నేతులు నాకారండి అంటే వాళ్ళు బాగా గొప్పగా బతికారండి అంటాం.
వాళ్ళ జీవితం మనకు ప్రయోజనకరంగా లేదు. ఏమండి, వాళ్ళ జీవితం మనకు ప్రయోజనకరంగా లేదు. వారు ఆ దినాల్లో దేవుని భయం లేక, ఏమండి, దేవుని భయం లేక నేనే రాజుని, నేనే రాజరాజుని మూర్ఖపు స్వభావంతో చేయకూడని కార్యాలన్నీ చేసి, ఏమంటే మన బిడ్డలకు ఏం సంపాదించారు, మనకేం సంపాదించారు? శాపాన్ని సంపాదించారు. ఇశ్రాయేలీయులు శాపాన్ని సంపాదించమట్టుగా 40 సంవత్సరాలు అరణ్యంలో అంటే రాళ్ళకుంటూ వెళ్ళిపోయారు. అంటే 40 సంవత్సరాలకు మిగిలిన ప్రతి వారును అరణ్యంలోనే రాలిపోయారు. వారి శవాలను ఎవరు అంటుకొని కూడా అంటుకోవాలి, ఎక్కడ అక్కడ వదులుకుంటూ వెళ్ళిపోయారు. అర్థమవుతుందండి? ఎందుకని? వారు చేసిన మోషే మీద వారు తిరుగుబాటు చేసినందుకు, దేవుడిని వారు నిర్లక్ష్య పెట్టినందుకు. మనకు వాక్యం తెలుసు, దేవుడు తెలుసు, సత్యం తెలుసు. అంటే దానికి లోపడ్డాక మనం భయపడతాం. వాక్యాన్ని అవలంబించి జీవించే ప్రతి ఒక్క వ్యక్తి శాపగ్రస్తమైన జీవితాన్ని కలిగి ఉంటాడు. అందుకనే వాక్యము జీవమై ఉన్నది, నా వాక్యము జీవాహారం అని చెప్పాడు యేసు ప్రభు. అంటే యోహాను సువార్తలో ఉంటుంది, నా వాక్యము జీవాహారమునై ఉన్నది, ఏమంటే అనేకులను బ్రతికించేదిగా ఉన్నది అని చెబుతున్నాడు యేసు ప్రభు వారు. మళ్ళీ కీర్తనలు అక్కడికి వచ్చాము. 135వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడమ్మా. 119వ అధ్యాయం 135వ వచనంలో ఒక మాట ఉంటుంది. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము, నీ కట్టడలను నాకు బోధింపుము. జనులు నీ ధర్మశాస్త్రము అనుసరింపకయు పోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. పడుతుందండి. ప్రజలు దేవుని మాటకు లోపడక ఇష్టపడలేకపోతుంటే ఆయన కన్నీరు ఎలా ఉందంట? ఏరులే పారుతుందంట. అయ్యో, ప్రజలు నశించిపోతున్నారే అండి, వీరి జీవితంలో ఒక మార్పు లేదా అంటే వీరికి మార్పు రాదా అని ఏడుస్తున్నాడు ఇక్కడ అండి సేవకుడు. అంటే ఏడుస్తున్నాడు. దేవుడు మన కొరకు దినదినము కన్నీరు. ఈరోజు కూడా చూస్తే మనం మంచిగానే, ఇప్పుడు నేను ఉన్నానండి, తెల్లటి వస్త్రాలు వేసుకున్నా, కానీ నా తలంపుల చేత, నా కళ్ళ చేత, నా ఊహల చేత, నా మాటల చేత ఆయనకి ఎంత దుఃఖకరంగా నేను జీవిస్తున్నాను మీకు ఎవరికి తెలియదు. మీరు నా ఒంటి మీద ఉన్న తెల్ల వస్త్రాలు చూస్తున్నాను, నా హృదయంలో ఉన్న మురుకుని కూడా చూడాలి. అంటే హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. అంటే ఇది కపట కేంద్రం, దీనిలో ఉన్నది ఎవరు గ్రహించలేము. చక్కగా మంచిగా పిలిచి సంతోషంగా మాట్లాడితే అమ్మో ఇంకేముంది పర్వాలేదు, బాగానే మాట్లాడారని నాతో అనుకుంటాం, కానీ లోనదలోనే ఉంటుంది. అంటే పైకి పెదవలేక ఊరిని ఆడించి వదిలేస్తాం, కానీ లోంద తీసేయాలి. అంటే లోంద తీసేయాలి. లోన కుష్టి ఉంటుందండి హృదయానికి, ఆ కుష్టి పోవాలి. పాపపు కుష్టి అది. హృదయం పాపపు కుష్టితో నింపబడి ఉంటుంది. ఆ కుష్టి పోతేనే మనిషి జీవితం బాగుపడుద్ది. లేకపోతే ఆ కుష్టి కొద్ది కొద్దిగా నయమాన్ని తినేసింది. నయమాన్ని నుంచి గ్యాహజీకి వచ్చిన తినేసింది చూడండి, తినేసిందా లేదా? అంటే నిలువున నుంచున్న పాటినే దిగి అతన్ని ఆవరించి తినేసింది. అప్పటికప్పుడే ఏళ్ళు కొంగర్లు పోయి అంటే చికాకు అయిపోయి తెల్లటకి కృష్టి ప్రాప్తించింది. అలాగే తినేసిద్ది. హృదయంలో అది మనం పోగుబడి కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. అంటే ఏ వ్యాధినైనా దేన్నైనా కొద్దిగా కట్ చేసుకుంటూ వెళ్తే తగ్గుద్ది, కానీ వదిలేసేస్తే పెరుగుకుంటూ లోన తినుకుంటూ వెళ్ళిపోయిద్ది. ఇది కుష్టి కూడా అంతే, పాపపు కుష్టి కూడా మనిషిని తినేసిద్ది. అంటే మనం పావురాయిలాగా ఉండాలనుకుంటే కాకి కళ్ళ కనపడతాయి పావురాయిలు. అంటే కాకి కళ్ళ కాకి కానీ కనపడతాయి, పావురాయి కళ్ళ పావురాయి కానీ కనపడతాయి. మన జీవితం కూడా అంతే. మనం తెల్లటి వస్త్రాలు వేసుకున్నా అంటే నల్లటి వస్త్రాలు వేసుకున్నా మన హృదయం ఎలా ఉంది? మనం దేవునికి అనుకూలంగా ఉన్నామా లేదా? అందుకే యేసుప్రభు కోపపడాడు కానీ పాపం చేయొద్దు అన్నాడు. కోపం వచ్చింది ప్రతి మనిషికి, మానవుడిగా పుట్టి ఉప్పు కారం తినే ప్రతి మనిషికి ఒక కోపం వచ్చింది. కానీ పదములు వాడేటప్పుడు జాగ్రత్తగా గ్రహించుకోవాలి. నేనేం వాడుతున్నా, ఏ పదం నా నోట వస్తుంది, అది దేవునికి ఇష్టమైందా, దేవునికి విరోధమైందా గమనించాలి. ఏమంటే గమనించకపోతే మనం దెబ్బతింటాం. ఒకసారి యాకోబు పత్రిక, నేను కొంచెం మాట్లాడి వదిలేస్తాను. యాకోబు పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి చూసుకుంటా కొద్ది కిందకి రండి. 3, 4, 5, 6. నా సహోదరులారా, బోధకులమైన మనము ఏ కఠినమైన
తీర్పు పొందితమని తెలుసుకొని మీరు అనేకులు బోధకులు కాకుండా ఉంటే మంచిది. అనేక విషయములలో మనమందరము తప్పిపోతున్నాము. ఎవడైనను మాట యందు తప్పిన ఎడల అటివాడు లోపము లేనివాడై తను సర్వ శరీరమును స్వాధీనపరుచుకొనిన శక్తి గలవాడగును. గుర్రములను మనకు లోబడును. నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతటి ఏమంటే గుర్రములు ఉన్నాయి, ఇనప కళ్ళెం పెడతాడు, నోటికి పెట్టి పైన కూర్చొని పగ్గాలు పట్టుకుంటాడు. ఏమంటే ఎడి తిరగమంటే ఎడి తిరుగుద్ది. ఎందుకని కళ్ళెము దాని నోటికి ఏమంటే ఒత్తిడి చేసిద్ది పట్టుకున్నప్పుడు. అదే కళ్ళెం లేకుండా ఎక్కండి ఎంత ఎత్తు లేచి కింద పడద్ది. అది ఎంత ఎత్తు ఎగురుద్ది, మనల్ని వెనకలుగా పడేసే అవసరం అయితే ఒక తొక్కి వెళ్ళిద్ది. కళ్ళెం అయితేనే గుర్రం ఆగుద్ది. వినపడుతుందండి? కళ్ళెం వేస్తేనే గుర్రం ఆగుద్ది. అంటే మన అంతరాత్మకు కూడా మనం కళ్ళెం పెట్టకపోతే మన అంతరాత్మ మనం ఇక్కడే ఉంటాం, మన తలంపులు ఎక్కడెక్కడ తిరిగి వస్తుంటాయి. కళ్ళెం ఉండాలి ప్రతిదానికి. అంటే కళ్ళెం లేకపోతే మనం కూడా అదుపు తప్పి ఎక్కడికి వెళ్ళొస్తామో తెలియదు. చదువు నాన్న. ఓడలను కూడా చూడుడి, అది ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకుపోబడిన ఓడ నడుపువాని ఉద్దేశం చొప్పున చొక్కాని, చిన్నదైన చొక్కాని చేత అదుపు చేయబడుద్ది. వాడ కూడా అంటే వాడంటే చిన్న మంది కాదండి, దగ్గర 250 మంది 300 మంది పడతారు. అంత వాడ కూడా ఏమంటే చిన్న చొక్కాని చేత అదుపు చేయగలుగుతాం. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైన ఏమంటే అది పాప ప్రపంచం, శరీరంలో పాప ప్రపంచం. అది బాగా అదిరిపడద్దే. నేను లేగితే మంచివాడిని కాదు అంటే కొంగల మళ్ళీ కూడా ఒక ఏటుగట్టుని కూర్చొని దారిపోయేవాళ్ళని అడుక్కుంటున్నాడంట. అడుక్కుంటాం కూడా నైస్గా అడుక్కుంటున్నాడట. అంటే పెద్ద గుడ్లు, అంటే పెద్ద గుడ్లు, బాగా కూర మేసాలు, అంటే 2 సంకల్లో 2 కాళ్ళు కర్రలు ఎత్తుకుని వచ్చి కాలవారం కూర్చొని కేకలేస్తున్నాడంట. నేను లెగితే మంచివాడిని కాదు అంటే అట్టాగే వేస్తున్నారు. అసలు సంగతి తెలిసినోడు వచ్చి దూరం వెళ్తున్నాడు. ఎరా వేసావా డబ్బులు అంటున్నాడు. వేయలేదురా నేను అన్నాడు. ఎందుకని వేయలేదంటే నేను ఏంటన్నాడు. నేను నా సంగతి తెలిసికారా నీకు అన్నాడు. నేను లెగితే మంచివాడు కదరా, నువ్వు లెగిసిరారా చూద్దాం అన్నాడు. అంటే ఈయన ఏంట్రా అంత ధైర్యంగా చెబుతున్నావు, నీ బతుకు నాకు తెలవదా? సంకలో 2 కర్రలు పెట్టుకొచ్చి నువ్వు ఇక్కడ కూర్చుని మిరుగుడ్లు వేసుకుని ఇల్లుని వచ్చి బెదరేసుకు బతుకుతుంది తప్ప నీ వల్ల ఏమవుద్దురా అన్నాడంట. అప్పుడు వచ్చి కాళ్ళు పట్టుకుని, బాబు ఎవరికి చెప్పమాకు, నాకు బతుకు తెరువు లేక ఎట్టగొట్ట బతుకుతున్నాను, ఈ విషయం చెప్పావంటే అదటోడు కూడా ఈడు అని చెప్పి బతినాడు పంపించాడంట. కనపడుతుందండి? సైతానుడిని మనం ఎదిరించినప్పుడు సైతానుడు మనకు భయపడతాడు. సైతానుడికి మనం లోగిపడిపోయినప్పుడు ఆడు ఎగిరి తొక్కుతాడు మన మీద. ఏమండి ఇక్కడ చూడండి, నాలుక ఏంటంట మన అవయవంలో ఉన్న చిన్న నాలుకైన 10 పాప ప్రపంచం. అర్థమవుతుందండి? అది పాప ప్రపంచం. మనిషిని అదలకుదలం చేసేసిద్ది. దాని మాటల చొప్పున ఏం చేసిద్దో తెలియదు. అంటే నోరు ఉంది మాట్లాడతాం. అర్థమవుతుందా? మరంట మనం భోజనం మంచి పదార్థాల ఆహారం తీసుకునేటప్పుడు ఏంటంటే అది నాలుక, అబ్బా నువ్వెంత మంచివారు అంటే పళ్ళని అడుగుద్దంట, నువ్వు చాలా మంచివారు, మీరు చక్కని మంచి ఆహారాన్ని పదార్థాలని తిని నాకు రుచికరమైన మంచి ఊటను పంపించి రుచిపరుతున్నారు అని చక్కగా పొగుడుతుందంట. పొగుడుతుంటే పొళ్ళు అంటున్నాయి అంట, నువ్వు తింటున్నావు బాగానే ఉంది, అన్ని విషయాల్లో బాగానే ఉండవు, కానీ కొంచెం నువ్వు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఎదటి వాడిని నేను వచ్చాను పొళ్ళు ఓడగొడతానంటాడు. మాట్లాడేదేమో నువ్వును, దెబ్బలు తినేది మేము. ఏమండి? మాట్లాడేదేమో నువ్వు, దెబ్బలు తినేది మేమా? అంతే కదండి. మాటలు జాగ్రత్తగా రాని పొళ్ళు ఊడిపోతాయి అంటాం గబుక్కుని. అంటే పొళ్ళును ఈపి ఎప్పుడు నాలుగుని బతుకులాడుకుంటూ ఉంటాయి. అర్థమవుతుందండి? నువ్వు ఏది మాట్లాడినా పర్వాలేదు, కానీ హానికరమైన మాట మాట్లాడొద్దు అని బతుకులాడుతూ ఉంటాయి అంట ఎదటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు. ఎందుకంటే నాలుగు మీద ఎవరు కొట్టరు. అదే నాలుగుని బయటికి లాగి వాత పెట్టాడు అనుకోండి, ఆ నాలుగుకి క్రమం వచ్చిద్ది. కానీ ఆ పని ఎవరు చేయరు కనుక ఎదురు పడుతూ ఉంటుంది. చదువు నాన్న. ఎంత కొంచెము నిప్పు, ఎంత విస్తారమైన అడవునే నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో
ఏంటంట మన నాలిక మన అవయవంలో పెట్టబడిన ఒక పాప ప్రపంచం ఇది. సర్వ శరీరంలో మాలిన్యములు కలగజేసేది ఈ నాలికే. అంటే మనిషి జీవితాన్నే కలవరపెట్టేది నాలికేనండి. అందుకని అన్నిటినీ అదుపు చేయగలం, దాన్ని అదుపు చేయలేము. ఎందుకంటే అది మాట్లాడి లోనకి వెళ్ళిపోద్ది. ఇంకా దానికి ఒత్తిడి ఉండదు. దానికి ఎవరో దాన్ని ఒత్తిడి చేసేవాళ్ళు లేరు. అందుకని ఏదైనా మాట్లాడద్ది. నేను మాట్లాడటమే కదా, అనుభవించేవాళ్ళు ఏరే ఉండారని దాని ప్రభావం అలా చూపించిద్ది, అదిరిపడిద్ది. అందుకని మనిషి భూమి మీద ఉన్నంతకాలం అది నాది ఇది నాది అదిరిపడుతుంటాం కాదనట్లా. కానీ కొన్ని విషయాల్లో మనము మాట్లాడవచ్చు, కొన్ని విషయాలను అర్థం చేసుకుని మాట్లాడటం నేర్చుకోవాలి. మంచి చెడులను గమనించే మనసు మనలో లేదనుకోండి, మన నాలుగు ఏం మాట్లాడదాం దానికి తెలియదు. అదే మంచి చెడులు తెలుసుకోగలిగామనుకోండి, ఏం మాట్లాడాలో మాట్లాడకూడదని ఒక మంచి ఆలోచన ఉంటుంది మనకి. అందుకని ఆలోచన చెప్పువారు ఉన్న చోట ఉద్దేశాలు దృఢపడతాయి, ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశాలు వ్యర్థం అయిపోతాయి. ఒక మంచి ఆలోచన ఇచ్చేవారు ఉంటే మంచి మార్గం వచ్చింది. అంటే నీకంటే గొప్పవారు ఎవరు లేరంటే మనిషి ఎక్కడ కరెంట్ తీగల మీద నడుస్తాడు, కింద నడవడం. అర్థమవుతుందండి? ఎందుకని అంటే మనిషిని మెచ్చుకోవటం వల్ల నేను గొప్పవాడిని అనుకుంటాడు. దేవుడు అలాగ వెళ్తా ఉండగా ఊరిని కన్ను వరుగు చేసి ఒకటి వాల్చాడు అనుకోండి, తీగల మీద కాదు భూగర్భంలో ఉంటాడు. దీన్ని గమనించం మనం. అంటే దీన్ని గమనించకుండా దాని విషయమే చూసుకుంటాం. ఎప్పుడు ఎంత వ్యక్తి అయినా సరే, ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, దేవుని కృప లేకుండా నేను ఏదైనా చేయగలను అని చెప్పగలిగే వ్యక్తి ఎవరూ లేరు. అలా చెప్పేవాడు అంటే సరి అయిన మానవుడు కాదు, జ్ఞాని కాదు, అజ్ఞాని. అంటే అజ్ఞానంలో నడిచేవారు అలాంటి మాటలు చెబుతారు. ఈ దినాల్లో రుచికరమైన భోజనం ఏంటండి? అంటే రుచికరమైన భోజనం ఏంటి? భారతికి ఫోన్ చేసి ఎందుకు పద్దాక రిసీవ్ పెడతామని చెప్పు. భారతి అర్థమవుతుందండి? రుచికరమైనవి మోసపు మాటలు, అబద్ధపు మాటలు, మనిషిని పాడు చేసే మాటలు రుచిగా ఉంటాయి. మంచి మాటలు అంటే ఉపయోగకరమైన మాటలు అవి కొట్టినట్టుగా ఉంటాయి. అర్థమవుతుందా? ఎందుకని ప్రపంచమే ఎలా నడుస్తుందండి? మోసంతో నడుస్తుంది కనుక మోసము బలపరుస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు యేసు ప్రభు పిలాతు యొద్ద నిలబడినప్పుడు ఏమీ మాట్లాడకపోతే యేసు ప్రభుని పిలాతు ఏమన్నాడు? ఏంటి నువ్వు మౌనంగా ఉండటే కారణం ఏంటి? అంగీకారమనా చెప్పమన్నాడు. ప్రతి విషయము నీవన్నట్టే అంటున్నాడు, కానీ అది కాదు ఇదని చెబుతున్నా ప్రభువారు. అర్థమవుతుందండి? మాట్లాడకపోతే చేతగానే అనుకుంటారు, మాట్లాడితేనేమో అమ్మోడి చాలా దురుసు మనిషి అని అంటారు. అవునా కదా? మాట్లాడకపోయినా తప్పే, అధికంగా మాట్లాడినా తప్పే. మరి ఎలా బ్రతకాలి ఏమండి? ఎలా బ్రతకాలి? కఠినంగా మాట్లాడితే ప్రేమించడం రాలా, ఎత్తుకంగా ప్రేమిస్తే నెత్తి మీద కూర్చుంటాం. దేన్ని భరించాలి? ప్రేమ యందు ఇసుకుపోవద్దని పౌలు చెప్పాడు. ప్రేమ యందు ఇసుకుపోకూడదు, ప్రేమించమని చెప్పాడు. పేతురుతో యేసు ప్రభు కూడా నువ్వు 77 మార్లు క్షమించమని చెప్పాడు ఎదుటి వ్యక్తిని. క్షమించడానికి అవతల వ్యక్తి తీసుకుంటేనేగా క్షమించేది. అవునా అండి? అవతల వ్యక్తి అంగీకరిస్తేనేగా దీన్ని తీసుకోగలిగేది. నువ్వు నాకు చెప్పేదంటే అనే స్థాయిలో నేను ఉన్నాను అనుకోండి, నువ్వు నాకు చెప్పగలవా? చెప్పినా అది అర్థం అవుద్దా నాకు? అర్థమైందండి? అందుకనే ప్రభు పిలాతుని వాదించలేదు, హెరోదుని వాదించలేదు. హెరోదు దగ్గరికి వెళ్ళినప్పుడు తల వంచుకుని ఉన్నాడు. అబ్బాయి నాకు ఇతని యందు ఏ నేరం కనపడలేదు, పిలాతు దగ్గరికి తీసుకెళ్ళను అన్నాడు. పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నాకు ఇతని యందు ఏ నేరం కనపడలేదు కనుక మీరేం చేసుకుంటారు చేసుకోండి అని అప్పగించేసి ఈ నీతిమంతుని రక్తము అంటే ఏ దోషారోపణ నా మీద రాకుండా ఉండను కాకని చేతులు కడుక్కున్నారు. ఎందుకని భార్య ముందే రాసి పంపించింది లెటర్, పిలాతు భార్య. ఏమండి? ఎందుకని? ఒక రాజు భార్య. కానీ ఈయన ఎవరో గ్రహించగలిగింది, ఈయన గ్రహించాడు, ఈయనకు తెలుసు, కానీ ప్రజలకు భయపడ్డాడు. ఎందుకని? ఈయన పదవి పోద్దామని. ఏమండి? ఈయనకు రాజు పదవి, ఈయనకు ఉన్న పదవి పిలాతి అధికార పదవి పోద్దామని అధికార దాహం కొరకు యేసు ప్రభుని వాళ్ళకి అప్పగించాడు. అడిగాడు, నాకు నిన్ను ఇప్పించగలిగిన సామర్థ్యత ఉందే, నువ్వు చెప్పు అన్నాడు. నీకు పైనుంచి వచ్చింది, నా తండ్రి ఇచ్చాడా నీకు అధికారం అన్నాడు యేసు ప్రభు. లేదు నాకు ఉందన్నాడు. నువ్వు ఇచ్చే అధికారం నాకు అవసరం లేదన్నాడు. ఎట్టగొట్ట నన్ను బయటపడే బాబు అన్నాడా?
అదే ఈ లోకంలో మనమైతే అయ్యా నువ్వే బాధ అనబడిన అనుకుంది బయట బాబు అంటాం, బతుకులాడతాం. కానీ యేసుప్రభు అలా కాదు. ధర్మం నెరవేరాలి, భూమి మీద ఆయన ప్రణాళిక నెరవేరాలి, దాని కొరకే ఎదురు చూశాడు. అందుకనే దేవుడు ఎవరు చనిపోవటం ఇష్టపడలా. దుష్టుడు మరణవంతుడి చేత నాకేమన్నా సంతోషమా అని అడిగాడు. నిజమే, ప్రవర్తన దిద్దుకుని బతికితే దేవుడు సంతోషపడతాడు. తర్వాత నువ్వు చేరవలసిన గమ్యస్థానం ఏదో నీకు తెలుసు, ఆయనకి తెలుసు అండి. మనం ఈ లోకమంతా సంపాదించి ఇక్కడ ఇడిచిపెట్టి వెళ్ళిపోయేది ఏంటిది? శరీరం ఒకటే. శరీరం ఒకటే, కానీ మనకున్నదంతా ఇక్కడే ఉంటుంది. ఏమండి, మనం సంపాదించుకున్నదంతా ఇక్కడే ఉంటుంది. కానీ మనకు కావాల్సింది ఎన్ని అడుగుల స్థలం అండి? ఏమండి, ఎన్ని అడుగుల స్థలం మనకు కావాల్సింది చెప్పండి. ఎన్ని అడుగులు? 6 ఎవరు చెప్పారు మీకు అండి? 4 3 12, 4 6 24 అడుగులు కావాలి. చతురత అడుగులు లెక్క పడుతుందండి. 4 గజాలు ఎడల్పు, 6 గజాలు, 4 6 ఎంత ఏమండి? 4 6 24 అడుగులు స్థలం కావాలి మనిషికి. అర్థమవుతుందా? 24 అడుగుల స్థలం సరిపోయే వ్యక్తికి భూప్రపంచంలో ఎంత ఉండో చాలదు. అంటే ఎదిగేలేదు, ఏమీ లేదు అక్కడ. ఆ కాదంత లెక్కే. అందుకనే జాగ్రత్తగా మన జీవితంలో యేసు ప్రభు మన కొరకు చేసిన త్యాగాన్ని గుర్తు తెచ్చుకుందాం. ఆయన మన నుండి కోరేది ఒకటే, దుష్టుడు మరణం పొందటం నాకేం సంతోషం కాదు కనుక తన ప్రవర్తన దిద్దుకుని నీతిమంతుడికి బ్రతికితే నేను సంతోషిస్తానంటున్నాడు. మనం ఉన్న కొంచెంలో ఇప్పుడు వరకు గడిచిపోయింది. ప్రతి ఒక్క వ్యక్తి నీతిమంతుడికి. యేసు ప్రభు కూడా 30 సంవత్సరాలు తన తండ్రితో పాటు వడ్రింగ్ పనిచేశాడు. వెళ్ళి వినపడుతుందండి. యేసేపు గారితో వెళ్ళి ఆ చిత్ర పెట్టాడు, రంపంతో మొక్కలు కోసాడు. ఆయన కూడా అన్ని పనులు చేశాడు. కానీ ఆయన 3.5 సంవత్సరాలే సేవా పరిచర్య కొనసాగించాడు. అందుకే అన్నాడు 30 నాణ్యాలకే కొన్నారు యేసు ప్రభుని. వినపడుతుందండి. 30 సంవత్సరాల వరకు మాకు ఏ ఇబ్బంది లేదు కనుక 30 నాణ్యాలు ఇస్తాం. ఈ 3.5 సంవత్సరాలు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు అన్నాడు అండి. అన్నా కైపాలు 30 నాణ్యాలకే కొంటామని చెప్పారు. వినపడుతుందండి. నిజాయితీగా నడిస్తే తలనొప్పి ఏమండి, మోసం చేస్తేనేమో మంచివాడు కాదు. మరి ఎలా నడవాలి? మోసం చేసే వ్యక్తిని మంచివాడు కాదంటాం, నిజాయితీ నడిచోడు ముచ్చోడు అంటాం. మరి ఎలా ఉండాలి మనిషి? కమలాకరు, ఎలా ఉంటే మనిషిగా గుర్తించబడతాడు చెప్పండి? ఎవరి కొరకు మనిషి తన జీవితాన్ని మార్చుకోవసరం లేదండి. దేవుని కొరకు ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఉండి యథార్థంగా బ్రతికితే ఎవరున్నా లేకపోయినా పర్వాలేదు. తన బంధువులు అవసరంలా, స్నేహితులు అవసరం, ఆఖరికి భార్య బిడ్డలు కూడా లేకోకుండా దేశ సంచారులుగా బతికారు ఆనాడు ప్రవక్తలైన వారు. ఏమంటే భక్తి లేని వారు. సాధు సుందర్ సింగ్ గారికి కుటుంబం ఉందా? ఉందా? కిషన్ సింగ్ గారికి ఒక కుటుంబం ఉందా? అండి, వాళ్ళు ఏకాగ్రయంతో 1000 కిలోమీటర్లు 6000 కిలోమీటర్లు నడిచాడంట సాధు సుందర్ సింగ్ గారు, తెలుసా? అంటే కాళ్ళు నడక. ఈ దినాల్లో 20 కిలోమీటర్లు నడుస్తాం మనం. ఏమండి, బాసరా గారు కొట్టుకాడికి బండి వేసుకెళ్తున్నాను నేను. అంటే ఎంత సుఖమారిపోయింది చూడండి ప్రాణం. అంటే సుఖం వస్తే ముఖం కడగలేమన్నట్టు సుఖపడిపోయాము. అంటే సుఖానికి అలవాటు పడ్డాం. మరి ప్రభు మన కొరకు ఎంత కష్టపడ్డాడు ఏమండి. సిలువ ఎత్తుకుని 12 గంటల సమయంలో సిలువ మీద అంటే గొల్గొతా కొండ మీద సిలువ మీద వేలాడుతూ ఆ పగిలిపోయిన శరీరం, గాళ్ళు పడిపోయింది శరీరం, కొరడాలతో కొట్టినప్పుడు గీతలు పడిపోయింది. అంటే కిరీటం పెట్టినప్పుడు బెజ్జాలంట బ్లడ్ కారిపోయింది, రక్తం కారిపోయింది. అంటే అరిచేతుల్లో గాయాలు, మేకులు, కాళ్ళల్లో మేకులు, సిరిడొక్కన బళ్ళెము, ఇన్ని రకాలుగా గాయపరచబడిన ఆ ఎండలో ఉండి ఇంకా కొన ఊపిరితో తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరిని క్షమించండి అనే మనసే కలిగి ఉన్నాడు. అంటే మనకెవరన్నా కుదంతా ఆనగలిగితే అర్జెంటుగా ఆడు చస్తే బాగుండండి. ఊళ్ళో మంచి వాళ్ళు చేస్తున్నారు, వీడు రావట్లేదని అంటాం మనం. అంటే ఊళ్ళో అందరిని వదిలేసి ముందు ఆయన చంపేయండి అంటాం. వినపడుతుందండి. మరి అలాగే ఆయన కూడా మనల్ని చూసి ఇసిగిపోయి ఉంటే భూమి మీద ఒకళ్ళు ఉంటారా? అంటే యోహాను గారు భూమి మీద వెళ్ళని ఒకళ్ళు మిగిలిళ్ళ ఆయన ఇసిగిపోతే ఆయన ఇసిగిపోలేదండి. అందుకనే
మనము ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ప్రార్థన చేద్దాం. ప్రభు నిజంగా మాలో ఉన్న దుష్టత్వాన్ని మేము తీసుకున్నటకు మేము ఏం చేయాలి అని మన వాక్యం దగ్గర కూర్చొని వాక్యోపదేశాన్ని మనం జాగ్రత్తగా నేర్చుకుంటే దేవుడు మన లోటుపాట్లను మనకు తెలియపరుస్తారు. ప్రార్థన చేద్దాం. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు మోకరించకపోతే మోకరించిన వాళ్ళని నేను ఇక్కడి నుంచి వచ్చి తెలుసుగా నేనే తెచ్చుకుంటాను. మా సంగతులకు తెలుసు అండి. అది మోకరించి ప్రార్థన చేద్దాం. దేవుడు మనకి 3 దినాలు చక్కగా మంచి వాతావరణాన్ని ఇచ్చారు. మా ఉద్దేశాలు మీకు అనుగుణముగా ఉండే కృప దయచేయండి. నన్ను బట్టి, నా జీవితాన్ని బట్టి కాదు ప్రభువా, మీ కృపను బట్టి, మీ దయని బట్టి మేము బ్రతుకుతున్నాం గనక, మీ ద్వారా మేము రక్షించబడాలనే ఒక ఆశ మీరు కలిగి ఉన్నారు గనక, మీ బిడ్డలుగా మేము మీ దగ్గరకు వచ్చుటకు సహాయం చేయండి. మీ చెంతకు వచ్చుటకు సహాయం చేయండి. మీ చేతి కిందకు వచ్చి ప్రభువా, మీ చేతిలో పనివారిగా మేము ఉండటకు సహాయం చేయండి. మంచి వాడికి చేత వాడబడిన పనిముట్లుగా నీ బిడ్డలు మీరు పరిక్రమాలుగా సిద్ధం చేసుకుని మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని, ఇలువైన నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని యేసు పుణ్య నామములు అడిగి వేడుచున్నాము తండ్రి. మన తండ్రి యొక్కయు కుమారుని కృపయు పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలం తోడయ్యుండి మనందరినీ నడిపించునుగాక. ఆమేన్. మీరు ఎవరు వెళ్ళొద్దు. పలహారం ఉంది, పలహారం తీసుకుని వెళ్ళండి. ఎవరు వెళ్ళొద్దు ప్రియులరా.